జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ నేను షుగర్కి ప్యాంక్రియాటిటిస్కి తేడా ఏంటంటే, ప్యాంక్రియాటిటిస్ అన్నీ నాకు ఒక జబ్బు ఉన్నదనే తెలీదు. ఇదేంటంటే మనము టైంలో ఫుడ్ తినకపోయినా, ఎక్కువసేపు గ్యాప్ ఉన్నా, ఆ తర్వాత ఏంటంటే నా విషయంలో మాత్రం ఏమైందంటే, ఇప్పుడు రాత్రిళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా కలిసి భోంచేద్దాము, హస్బెండ్ వైఫ్ కలిసి అని చెప్పేసి ఉండటం వలన ఏంటంటే నైట్ వాళ్ళకి బిజినెస్ వలన లేట్ అవుతుంది. ఈ లోపు మనకేమో ఆకలేయడం అవన్నీ అవుతాయి, కానీ అలా గ్యాప్ ఉండటం వలన వస్తుంది అనమాట. చాలామందికి ఈ విషయం తెలీదు. దాని వలన ఏంటంటే ఇప్పుడు చాలామందికి ప్యాంక్రియాటిస్ వస్తూ ఉందన్నమాట. మా ఫ్రెండ్ యశోద వాళ్ళ బాబుకి కడుపులో నొప్పి, దాని లక్షణాలు ఏంటంటే కడుపులో నొప్పి వస్తుంది అనమాట. ఆ కడుపులో ఏమనుకున్నారు, మామూలు కడుపులో నొప్పేనేమో అని అనుకున్నారు, కానీ దాని వలన ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉండిపోవడం వలన అలాగా కడుపులో నొప్పి వచ్చి అదంతా స్ప్రెడ్ అయ్యి అవుతుంది. అది వచ్చిన ప్యాంక్రియాటిస్ ఉంటే మాత్రం 24 hours ఇప్పుడు ఏంటంటే కడుపులో నొప్పి తగ్గకపోతే అది అంతా స్ప్రెడ్ అయ్యి ఫ్యాటల్, ఇట్ విల్ లీడ్ టు డెత్. ఈ మధ్యనే కూడా ఒక చుట్టాల అమ్మాయికి అలాగే అయిందనమాట. ఏంటంటే దానికి ఆపరేషన్ అని అనుకుంటారు. ఆ ఆపరేషన్ అవసరం లేకుండా కొంచెం టిప్స్ తోటి ఏంటంటే నాకు వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఏమో చెయ్యాలి ఆపరేషన్ అని అన్నారు. కానీ నేను సెకండ్ ఒపీనియన్, మా బావ హైదరాబాద్లో ఉంటారు, శ్రీశైలం గారు, ఆయన మా ఫ్రెండ్ దగ్గర కూడా చూపిద్దాం సెకండ్ ఒపీనియన్ అని అంటే అక్కడ ఆయన చెప్పారనమాట, దే ఇస్ నో కంపల్సరీ ఏం లేదమ్మా, కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకుంటే చాలు, హెవీ ఫుడ్స్ తినద్దు. ఏంటంటే దానికి ఏంటంటే అరుగుదల ఉండదన్నమాట. సో ఇప్పుడు అంత ముందర నేను తినేసి కారు ఎక్కితే వెంటనే రీచ్ అయ్యేసరికి ఎక్కడైనా ఇప్పుడు ఒక 3-4 hours దానికి వాంతులు అయిపోయాయి. నేనేమనుకునేదాన్ని అదే మోషన్ సిక్నెస్ వలన అయిందేమో అని అనుకున్నా. కానీ అదేంటంటే మనకి డైజెషన్ లేకపోవడం వల్ల ప్యాంక్రియాటిటిస్ దానికి ఒక లక్షణం అదనమాట. ఏంటంటే ఇప్పుడు పనీర్లు, మీగడలు అవన్నీ హెవీ ఫుడ్స్ విచ్ ఆర్ హార్డ్ టు డైజెస్ట్ మనకి పడదన్నమాట. సో అదొకటి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నేనేం చేసేదాన్ని అంటే, నాకు గుజరాతీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తన పేరు స్మిత. ఏంటంటే మేము ఇద్దరం జాయింట్ స్టడీస్ చేస్తూ ఉండేవాళ్ళం. నాకేంటంటే పూరీ పిండి, వాళ్ళ ఇంట్లో రోజు రోటీ చేస్తారు, పూరీ పిండి అంటే చాలా ఇష్టం నాకు. సో రోజు ఒక పూరి అయ్యేది కూడా, అదే రోటీ అయ్యేది, నేను పుల్కా పిండి తినేదాన్ని అనమాట. అలా ఓవర్ 2-3 years తిన్నా. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో అది ఇప్పుడు ఏంటంటే నైట్ 7 o'clockకి ఏంటంటే మనం పడుకోబోయే ముందరే ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి, లేకపోతే అదేంటది గట్ ప్రాబ్లమ్స్ వచ్చి అన్ని రకాల జబ్బులకి గట్ ప్రాబ్లమే గట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఏ ప్రాబ్లం అయినా కానీ, ఇప్పుడు లివర్ అనే అనుకోండి, ఏదైనా అనుకోండి, ఓన్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్. సో హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్ కాబట్టి. సో అది అలాగా మధ్యాహ్నం ఇప్పుడు చాలామంది వాళ్ళ హస్బెండ్ కోసం వెయిట్ చేసి అదేంటంటే దానివల్ల మళ్ళీ ఒబేసిటీ కూడా వచ్చేస్తూ ఉంది. ఏంటంటే ఏదో ఒకటి చెదారాలు, స్నాక్స్లు వేరే అన్నీ తినడము, దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, దానివల్ల నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మోకాళ్ళ ఆపరేషన్లు. సో ఇవన్నీ లేకుండా టైమ్లీ ఫుడ్, ఆ తర్వాత ఫ్రూట్స్, అట్లా అదేంటి మనకి వెజిటేరియన్స్కి నవధాన్యాలు, ఆ నవధాన్యాలన్నిటిలోనూ బోల్డ్ పోషకాలు ఉన్నాయి. సో అవి తింటే ఇంకా మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద మన నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్కే ఎక్కువ అప్పుడు అన్నీ అందుతాయి అన్నమాట. ఈ నవధాన్యాలన్నిటిలోనూ చాలా పోషకాలు ఉన్నాయి. సో అవి వాడండి రోజు ఫుడ్లో. అవన్నీ ఆ 9 రకాలు వాడితే కనుక
అసలు మా ఆరోగ్యం మీషంతా అసలు డాక్టర్ల దగ్గర వెళ్ళవసరం లేదనమాట. సో అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒకటి. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఏంటంటే మీకు సుదర్శన్ క్రియ అని గురువు గారు ఒక అదేంటంటే 3 టైప్స్ 3 రిథమ్స్లో మన బ్రెత్ ఉంటుంది. ఆ బ్రెత్ వలన మన లోపలున్న నెగిటివిటీస్ అన్నీ బయటకు పోతాయి అన్నమాట. సో మళ్ళీ మెడిటేషను వాటన్నిటితోటి మైండ్కి కానీ సిస్టమ్ అంతా బాగుంటుంది అనమాట. సో ఎవ్రీబడి ఇదేంటంటే నేను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే నా సంకల్పం, గురువుగారి సంకల్పం కూడాను. సో అందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. దాంట్లో అసలు 70 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో కనీసం అడ్వాన్స్డ్ అంటే నెక్స్ట్ది ఏంటంటే సైలెన్స్ అనమాట. మనం సైలెన్స్ తోటి మన లోపల ఉన్న ఎనర్జీ బిల్డప్ అవుతుంది. సో అవి రెండైనా ఇప్పుడు ఏంటంటే హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ముందర ఒక 40 రోజులు మనం చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా అయ్యో ఇవాళ చేయలేదే అన్న ఒక ఇది ఉంటుంది అనమాట. సో అడ్వాన్స్ ప్రోగ్రామ్ ముందర హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేసి అడ్వాన్స్ ప్రోగ్రామ్ చేస్తే గనక మన పిల్లలకి మన నెక్స్ట్ పిల్లలు ఎక్కడో అమెరికాలోనూ అందరూ విదేశాల్లో ఉంటున్నారు. అయ్యో మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు, డాడీ వాళ్ళు ఎలా. సో అందరూ ఇది చేస్తే మాత్రం ఏంటంటే వాళ్ళకి రిలీఫ్, మనకి రిలీఫ్. అందరూ చేస్తారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేస్తారని కోరుకుంటున్నాను. జై గురుదేవ్, జై శ్రీరామ్.